రైతు సోదరులకు నమస్తేనండి. నేను మీ సుధాకర్ని. పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కొత్తగా చూసే ప్రతి రైతు కూడా పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన ప్రతి ఫార్మర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి రైతుకు కూడా మీరు సలహా ఇవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ ని ప్రోత్సహించండి. అంత మాత్రమే కాకుండా ప్రతి వీడియోని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ అయి చూడడం వల్ల మీకు హాఫ్ నాలెడ్జ్ జరుగుతుంది. హాఫ్ నాలెడ్జ్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మహా అంటే మనం ఒక 4 నుంచి 6 నిమిషాలు, ఈ 4 నుంచి 6 నిమిషాల్లో మీ పంటలకు, మీకు, మీ కుటుంబానికి, భవిష్యత్తుకు ఉపయోగపడే ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని చెప్తూ ఉంటాను. కాబట్టి ప్రతి రైతు కూడా దయచేసి స్కిప్ కావద్దు, టోటల్ వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ అనేది మీ పంటల్లో ఖచ్చితంగా ప్రాక్టికల్ గా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. ఇక సబ్జెక్ట్ లోకి వెళ్తే, చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో ఈ రాప్తాడు మండలం, అలాగే ధర్మవరం మండలం, అలాగే మరి ముదిగుబ్బ మండలం, ఇలా కొన్ని మండలాల్లో విజిట్ చేస్తున్నప్పుడు ఆ పక్క తోట రైతులు వచ్చి, సార్ మాకు ఫ్లవర్ సెట్ కాలేదు, మేము లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చాలా రకాల మెడిసిన్స్ ఇస్తున్నాం కాబట్టి, కానీ ఎన్నో రకాల మెడిసిన్స్, క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తున్నాం కానీ మాకు ఫ్లవర్ అనేది సెట్ కావడం లేదు సార్ అని చాలా మంది రైతులు నన్ను అడుగుతున్నారు. నేను వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు ఒకసారి డిప్పర్ కింద ఒక 4 నుంచి 10 మొక్కల దాకా, ప్రతి మొక్క కింద డిప్పర్ ఉంటుంది కదండి, ఆ డిప్పర్ కింద ఒక అర్ధడుగు దాకా తవ్వి చూశాను. తవ్వి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొక్కకి మాక్సిమం మదర్ రూట్ తప్ప వైట్ రూట్ అనేది ఎక్కడ లేదు. అలా దాదాపుగా ఒక 8 నుంచి 10 మంది రైతుల పొలాలు చూసినప్పుడు ఇదే విషయాన్ని నేను గమనించి మరి అడిగా, ఏం మీకు దీని మీద అవగాహన ఉందా, వైట్ రూట్ గురించి అవగాహన ఉందా అంటే, మేము కొత్త రైతులు కదా సార్, లాస్ట్ ఇయర్ అంతా మేము ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పింది విన్నాము, మందులని బాగా దండిగా వేసేసాం సార్, ఎరువు ఒక్కొక్క మొక్కకి 30-40 కేజీలు వేసాము, ఫర్టిలైజర్ కూడా దాదాపుగా 1.5 కేజీ నుంచి 2 కేజీలు వేసాము, ఎంత వేసినా కూడా మాకు పూత లేదు, రాలేదు సార్, ఇప్పుడు వస్తాయి, ఇంకా వస్తాయి అని చెప్పేసి గత 2-3 నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడ ఫ్లవర్ రాకపోయేసరికి అర్థం కాక ఇంకా క్రాప్ అనేది డ్రాప్ చేసుకున్నాం సార్. మీరు ఆ పక్క తోటకు వచ్చినప్పుడు విని, సరే మిమ్మల్ని ఒకసారి మీరు వచ్చినప్పుడు కలుద్దామని చెప్పేసి మిమ్మల్ని కలుస్తున్నాం సార్ అని చెప్పేసి విషయాన్ని నాకు చెప్పారు. మరి విషయంలోకి వెళ్తే, సబ్జెక్ట్ లోకి వెళ్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం నిలబడాలన్నా, నడవాలన్నా, అదేవిధంగా మరి పని చేయాలన్నా, వీటన్నిటికీ ప్రధానమైనది ఏంది అంటే మన కాళ్ళు. నిలబడాలన్నా, నడవాలన్నా, కష్టపడి పని చేసి డబ్బు సంపాదించాలన్నా, వీటన్నిటికీ సోర్స్ ఏంటి అంటే 90% సోర్సు మన కాళ్ళే. మనిషికి ఏ విధంగా అయితే కాళ్ళు అనేది ప్రధానమైన ఆధారము, మొక్కకు కూడా ఫ్లవర్ సెట్టింగ్ కావాలన్నా, ఫ్లవర్ అనేది ఫ్రూట్ గా కన్వర్ట్ కావాలన్నా, న్యూట్రియంట్ అప్టేక్ జరగాలన్నా, మొక్కలో స్టోరేజ్ పెరగాలన్నా, మొక్కలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగాలన్నా, మొక్క బాగా ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత కాయ సైజు బాగా రావాలన్నా, మొక్క ఆరోగ్యంగా ఉండాలన్నా, టోటల్ గా క్రాప్ అనేది బెస్ట్ క్వాలిటీ క్రాప్ రావాలన్నా కూడా ఖచ్చితంగా ఏం కావాలి అంటే దానికి ప్రధానమైన ఆధారము వైట్ రూట్. ఈ వైట్ రూట్ లేదు అనుకోండి, 100% ఏ క్రాప్ కూడా సెట్ కాదు. కాబట్టి క్రాప్ కి వెళ్ళడానికి ముందే రెస్ట్ పీరియడ్ లో మనం ఏం చేయాలంటే ఈ వైట్ రూట్ ని డెవలప్ చేసుకొని ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఈ వైట్ రూట్ ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన పని మనం చేసుకోవాలా. వైట్ రూట్ అనేది రెస్ట్ లోనే దాదాపుగా 70%, మనం 70 to 80% వైట్ రూట్ ని మనం రెస్ట్ లోనే డెవలప్ చేసుకొని ఫర్దర్ గా మనం క్రాప్ కి వెళ్తే 100% ఫ్లవర్ సెట్ అవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వస్తుంది, మంచిగా పంట పండుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వైట్ రూట్ డెవలప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను.